హలో అండి, టీ నరీనా టాక్స్కి స్వాగతం. ఈరోజు ఒక చిన్న రెసిపీ చేశానండి. ఒకటి కాదు, యాక్చువల్లీ రెండు. శనగపిండితోని ఒకటేమో ఉల్లిగడ్డ పకోడీ, రెండు క్యాప్సికమ్ పకోడీ, రెండు మీకు చూపిస్తానండి. అయితే ఉల్లిగడ్డ పకోడీ చేసాము. 1 కప్పు శనగపిండి, దాంట్లో సాల్ట్, కొంచెము సోడా ఉప్పు వేయాలి. ఇంకా ఆయిల్ వేడి చేసి ఆయిల్లో ఇంకా ఉల్లిగడ్డలు వేసేసి ఇది మనం కలిపిన శనగపిండి అంతా వేసేసి పకోడీ చేసేసామండి. ఎలా ఉంది? చూడడానికి బాగుంది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఒకటి, ఈ ఉల్లిగడ్డ పకోడీ మేము స్కూల్కి వెళ్ళినప్పుడు దీన్ని కొనుక్కునే వాళ్ళం యాక్చువల్గా. ఇప్పుడంటే తక్కువ, కానీ అప్పుడైతే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఇంకా ఇంటర్వెల్ టైంలో వాళ్ళు తీసుకొచ్చి ఒక బండి మీద అమ్మేవాళ్ళు. ఆ టైంలో మేము ఇవి తీసుకునే వాళ్ళం అనమాట. ఒక 1 రూపీకి ఒక పొట్లంలో కట్టి ఇలా ఇస్తారు. అది ఎందుకో నాకు ఇది చూడగానే వెంటనే అది గుర్తొచ్చింది. నాకు ఎక్కువ చిన్నప్పటి మెమరీస్ గుర్తుంటాయండి. చూడగానే గుర్తొచ్చింది. ఇంకా టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. దీంట్లో ఏమీ వద్దు, ఓన్లీ ఉల్లిగడ్డలు ఇంకా సాల్ట్, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు యాక్చువల్లీ మేము క్యాప్సికమ్ కూర చేసాము. దాంట్లో క్యాప్సికమ్స్ సగం పీస్ అనమాట. ఇది యాక్చువల్లీ సగం పీస్ కట్ చేసి బార్గా ముక్కలు కట్ చేసి వేసామండి. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు యాక్చువల్గా. ఇది వేసిన తర్వాత చూస్తే సేమ్ మన ఏంటది మిర్చి ఉంటుంది కదా, అలాగే ఉండింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగా కనిపించిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. క్యాప్సికమ్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. పచ్చిమిర్చితో చేసిన బజ్జీ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టేస్ట్ అయితే అలా ఉంది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.